స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. చెప్పాలంటే ఇది ఒక బ్లాక్ బస్టర్ న్యూస్, మామూలు న్యూస్ అయితే కాదు. ఒక కరుడు కట్టినటువంటి తీవ్రవాదిని ఏళ్ళ కుక్క మేడలో బెల్ట్ వేసి తాడు కట్టి ఈడ్చుకొచ్చారు మన భారతదేశ ప్రభుత్వం. ఏంది ఎందుకు, ఆ విషయం ఏంది, ఆ తీవ్రవాది ఎవరు, ఆ కథ ఏంది అనేది ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. తహూర్ రాణా. ఈ తహూర్ రాణా గురించి చెప్పుకునే ముందు 2008లో జరిగినటువంటి ముంబై దాడుల గురించి ముందు కొంచెంసేపు మాట్లాడుకోవాలా. బహుశా ఇప్పుడు ఈ కాలంలో ఉండేటటువంటి యంగ్స్టర్స్కు, అంటే ఒక 20 కొంచెం అటు ఇటు ఉంటాయి కదా, వీళ్లకు 2008లో జరిగినటువంటి ముంబై దాడుల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. అందుకే మనం ముందుగా 2008లో జరిగినటువంటి ముంబై దాడుల గురించి కొంచెంసేపు చెప్పుకుందాం. 2008 నవంబర్ 26వ తారీఖున ముంబై మహానగరం పైన 10 మంది పాకిస్తాన్ యొక్క తీవ్రవాదులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ 10 మంది తీవ్రవాదులు కూడా పాకిస్తాన్ నుంచి నాటు పడవల్లో ఈ ముంబై చేరుకొని అక్కడి నుంచి దాడి చేయడం స్టార్ట్ చేశారు. ఈ 10 మంది తీవ్రవాదులు పాకిస్తాన్కు చెందినటువంటి లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థకు చెందిన వాళ్ళు వీళ్ళంతా కూడా. ఇక ఈ 10 మంది లష్కరే తోయిబా తీవ్రవాదులు 5 గ్రూపులుగా విడిపోయి ముంబైలోని 5 ప్రాంతాలపైన దాడులు చేశారు. ఈ 5 ప్రాంతాలు కూడా అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలే కావడం గమనార్హం. ఇక ఈ తీవ్రవాదులు తమ ఇష్టారాజ్యంగా కాల్పులు జరుపుతా స్వేచ్ఛగా, ఎంత స్వేచ్ఛగా అంటే ముందుగానే ప్లానింగు, వాళ్లకు సహకరించేటటువంటి వాళ్ళు ఇంకా ఈ మారి ఎన్నో రకాలన్నమాట. సరే, ఈ గ్రెనేడ్లు పేలుస్తా విచక్షణారహితంగా కాల్పులు జరుపుతా తాము అనుకునేది అయితే మొత్తానికైతే సాధించారు, నరమేధం సృష్టించారు. ఈ దాడుల్లో మొత్తంగా 166 మంది చనిపోయినారు. మరొక 300 మందికి పైగా అమాయకులు తీవ్రంగా గాయపడినారు. పూర్తిగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాంతనమే దీనికి అంతటి కూడా కారణం. ఇది ఎప్పుడు జరిగిందా? కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడే. సరే, ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఈ ముంబై దాడులు వెనుకున్నటువంటి మాస్టర్ మైండ్ తహూర్ రాణా. ఈ తహూర్ రాణా పాకిస్తాన్ యొక్క జాతీయుడు అనమాట, అంటే పాకిస్తాన్ వాడు. కానీ కెనడాకు పోయి కెనడాలో సెటిల్ అయ్యి కెనడా పౌరసత్వాన్ని సంపాదించినాడు. దీంతో ఈ తహూర్ రాణా కెనడియన్ పౌరుడు అయిపోయినాడు అనమాట. సరే, ఈయన గారు ఏమి ఆశామాషి వ్యక్తి కాదు, ఇతను ఒక పెద్ద వ్యాపారవేత్త. చూడండి, అంటే చేసే పని ఏదైనా ఎట్లున్నా కూడా, ఎంత చదువుకున్నా ఏమైనా కూడా ఆ మైండ్లో ఆ మత ఛాందసవాదం అని ఉంటే ఎట్టుంటారంటే ఇది ఈ మాదిరినే ఉంటారు, జాంబీల మాదిర. అయితే ఈ తహూర్ రాణా ఈ మధ్య అమెరికాలో కూడా కొన్ని వేధవ పనులు అయితే చేసినాడు. దీంతో అమెరికా పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఇక ఇదే అవకాశం చెప్పి భావించినటువంటి మన మోడీ ప్రభుత్వం ఈ తహూర్ రాణాను భారత్కి అప్పగించాలని చెప్పేసి అమెరికా కోర్టుకి అయితే విజ్ఞప్తి చేసింది. కానీ మొదట ఇందుకు అంగీకరించినటువంటి అమెరికా కోర్టు దీనికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలను భారతదేశం అయితే అమెరికాకు అందించడంతో ఇక ఈ తహూర్ రాణాను భారత్కు అప్పగించడానికి అమెరికా కోర్టు అయితే అంగీకరించింది. వెంటనే ఈ తహూర్ రాణాను భారత్కు అప్పగించాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో ఇక అతి త్వరలో ఈ తహూర్ రాణాను భారత్కు తీసుకురానున్నారనమాట. ఒక్కసారి వీడు భారత్ చేతులు కన్నా పడితే వీడికి మాత్రం ఉరిశిక్ష పడడం ఖాయం. ఈ విషయంలో మరొక మాటకైతే తావులేదు. అంటే మొత్తానికి మన శత్రువు మీద పగబట్టినట్టు టార్గెట్ చేసి పట్టుకొని మెడకు కుక్క గద తాడు వేసినట్టు వేసి లాక్కొని వచ్చి ఇక్కడ ఉరికమ్మ ఎక్కించారనమాట. అది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ దాడుల సూత్రధారిని ఇప్పటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పట్టుకొని ఈడ్చుకొని వచ్చి ఊరికమ్మ ఎక్కించబోతాను. ఇది అయినా కాంగ్రెస్ పార్టీకు భారతీయ జనతా పార్టీకి ఉండే తేడా ఏంటంటే ఇది. ఓళ్ళేమో తీవ్రవాదులకు లేని పాని అన్ని అవకాశాలన్నీ కల్పించారు, వాళ్ళని ఎత్తుకొని ఊరేగుతారు, ఇంకా వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే ఎట్టుంటుంది అంటే ఇది ఇట్టుంటుంది. అర్థమైందా? ఈ దేశం మీద ఎవరన్నా దాడి చేయాలన్నా, ఈ దేశాన్ని కన్నెత్తి చూడాలన్నా కూడా భయపడేటట్టు చేస్తారు వీళ్ళు. అర్థమవుతుందా? నేను చెప్పింది మీకు కరెక్టే అని అనిపిస్తే, నా మాటలతో మీరు ఏకీభవిస్తే మిత్రులారా ఈ న్యూస్ను మీరు నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం స్వామియే శరణమయ్యప్ప.